బ్రేకింగ్ న్యూస్ రాజస్థాన్లో భారత యుద్ధ విమానం కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్లో ఐఏఎఫ్కు చెందిన విమానం కూలిపోయింది. ఆ విమానంలో పైలట్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ తరచూ ప్రమాదాలకు గురవుతుంది. ఏదో ఒక సందర్భంలో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిజానికి జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ని 1979 నుంచి మనం సైన్యంలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో జరిగిన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విమానం కూలిపోగానే ఆ విమానం శిథిలాలు తునాతునకలుగా మారిపోయాయి. విమానం శిథిలాల కింద మారి ఎక్కడికక్కడ విసిరేసినట్టుగా కొన్ని మీటర్ల రేడియస్లో ఆ విమాన శకలాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది అని తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి భారీగా స్థానికులతో పాటు అధికారులు కూడా చేరుకున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాజస్థాన్లో ఈ విమానం కూలిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానంగా గుర్తించారు. ఈ విమానం చురు జిల్లాలోని రాజల్దేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఇది రెండవ ఘటన. మొన్న మార్చిలోనే ఒకసారి జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. అంతకుముందు కూడా మనం చూస్తే 2019, 18, 16, 17 ఇలా తరచూ ఈ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదాలకి గురవుతూనే ఉన్నాయి. మార్గ మధ్యలో మిడ్ ఎయిర్లో ఉండగా ఇంజిన్ ఆఫ్ అయిపోవడం కావచ్చు, టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో కావచ్చు, మిడ్ ఎయిర్లో ఉండగా టెక్నికల్ సమస్యలు తలెత్తడం, ఇలా జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లను ఆధునికీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్ రెండు సంయుక్తంగా కలిసి రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. 1979 నుంచి మనం సైనిక అవసరాల కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు తాజాగా రాజస్థాన్లో ఈ యుద్ధ విమానం మరోసారి కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ఈ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో జరిగిన ప్రమాదాల్లో పైలట్లు తప్పించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రమాదంలో మాత్రం పైలట్ మృతి చెందడం అత్యంత విషాదకరమైన ప్రమాదంగా భావించాల్సి ఉంటుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి కారణాలు ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు ఏంటి? సైనికులకు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పైలట్ చెందినట్టు తెలుస్తుంది. అంటే 1917లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ విమానం ఈ జెట్ విమానం సైనిక శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవాల్సింది. చూరులోని రతన్ ఘాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదైతే ఈ పంట పొలాలకు సంబంధించిన ఖాళీ ప్రదేశంలో ఇది కూలిపోవడంతో ఇటువంటి ఇతర నష్టం కానీ ఇటువంటి నష్టం అయితే జరిగినట్టుగా అధికారికి ఎక్కడ కూడా సమాచారం లేదు. కేవలం ఇది సాంకేతిక లోపమా ఏంటనేది కూడా ప్రధానంగా ఇప్పుడు తెలియాలి. రైట్ శివ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మరో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదం రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లో పైలట్ శిక్షణ పొందుతూ ఉన్న సమయంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. గతంలో కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలని, అందులో ఉన్న లోపాలను సరిదిద్దాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్కి ప్రమాదం జరగడం ఇది రెండోసారి. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎయిర్ క్రాఫ్ట్లో పైలట్ శిక్షణ పొందుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ విమానం పేలిపోవడంతో, జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోవడంతో ఆ విమాన శకలాలు చాలా చోట్ల పడిపోయే, పొలాల్లో పడిపోయిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు అక్కడికి చేరుకొని ఆ శిథిలాలను సేకరించే పనిలో ఉన్నారు. అధికారులు దీనిపైన విచారణ జరుపుతూ ఉన్నారు, ప్రమాదానికి కారణాలు ఏంటి అని. కానీ జాగ్వార్ హిస్టరీని మనం చూస్తే గతంలో చాలా సందర్భాల్లో ఎక్కువగా ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగానే జాగ్వార్ ప్రమాదాలకు గురైన సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. 1979 నుంచే ఈ యుద్ధ విమానాలను మనం సైన్యంలో వాడుతూ ఉన్నాము. అయితే ఎప్పుడు చాలా ఎక్కువ ప్రమాదాలు జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్కి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండటం, అదృష్టవశాత్తు
పైలట్లు ప్రాణాలతో బయటపడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈసారి మాత్రం పైలట్ ఈ ప్రమాదంలో చూడండి, ఒకసారి రెండో బాక్స్లో కూడా చూడొచ్చు. ఆ శిథిలాలు చెల్లచెదురుగా పడిన తర్వాత అవి ఇంకా మండుతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ప్రమాదానికి గురవుతున్న సమయంలో ఏం జరిగింది, అసలు ప్రమాదానికి కారణం ఏంటి? ఇంజన్ ఫెయిల్యూరా లేదంటే పక్షి ఏదైనా ఢీకొందా? రోహిత్, ప్రధానంగా ఏదైతే రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మృతి చెందారు. సూర్యులోని రతనగాడు ప్రాంతంలో ఈ ఘటన సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పైలట్ మృతి చెందిన నేపథ్యంలో ఇక్కడ ఈ విమానంలో ఎవరెవరు ఉన్నారనేది కూడా అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు ఇది 1970లో విమానం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఇది సైనిక విమానం. ఇప్పుడు ట్రైనింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ విమానం ప్రమాదానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ఏదైతే విమానం కూలిపోయిందో అది పంట పొలాలు, అంటే ఖాళీ ప్రదేశంలో ఈ విమానం కూలిపోవడంతో ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతాయి. గతంలో కూడా ఇదే ఫ్లైట్ ఏదైతే ఉందో, ఇటువంటి ఫ్లైట్స్ గతంలో కూడా పలుమార్లు ప్రమాదానికి గురయ్యాయి. గతంలో అంబాలా ఎయిర్ బేస్ నుంచి జాగ్వార్ ఫైటర్ విమానం పంచకులలో కూలిపోయింది. అంటే మార్చి 7న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత భారత వైమానిక దళం యొక్క జాగ్వార్ విమానం అక్కడ పంచకులలో మోర్ని కొండల్లో కూలిపోయింది. పైలట్ విమానం నుండి సురక్షితంగా బయటపడగలిగారు. కానీ ఈ రోజు జరిగిన ప్రమాదంలో మాత్రం పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు దీంతో పాటు గతంలో జరిగిన గుజరాత్ లో జరిగిన జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో కూడా వైమానిక దళ పైలట్ మరణించారు. ఇది గతంలో ఏప్రిల్ 2న జరిగింది. శిక్షణ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్వార్ ఫైటర్ జెట్ రాత్రి సమయంలో 9:30 ప్రాంతంలో జామ్నగర్ ప్రాంతానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్ధ గ్రామం సమీపంలో ఈ విమానం గతంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అంటే గతంలో ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఒక ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు, మరో ప్రమాదంలో మృతి చెందారు. మళ్ళీ ఈ రోజు కూడా ఇది సైనిక శిక్షణ విమానం ట్రైనింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందనేది కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. దీనిపై ప్రజెంట్ అధికారికంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అధికారికంగా, కానీ ప్రజెంట్ ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ గతంలో జరిగిన చాలా ప్రమాదాల్లో పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడుతుండేవారు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ తప్పించుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. దీని గురించి ఏం చెప్తున్నారు? ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ తగ్గట్టు ప్రయత్నించినప్పటికీ కూడా అవకాశం లేకపోవడంతోనే పైలట్ కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన సైనిక విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానికి మాత్రం లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ప్రాథమికంగా తెలుస్తుంది సాంకేతిక లోపం వల్ల ఇది జరిగి ఉండవచ్చు అనేది కూడా కొంత అధికారికంగా ఒక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తిగా డీటెయిల్స్ అనేవి అంటే సైనిక విమానం కాబట్టి దాంట్లో కేవలం పైలట్ ఒకరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారనేది కూడా ఇంకా అధికారిక సమాచారం ప్రకారం పైలట్ అనేది ఒక ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇంట్లోనూ సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా విమానంలో ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకు ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా ఈ దర్యాప్తు అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్. రైట్ శివ, రాజస్థాన్లో జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. జాగ్వార్ నిజానికి భారతదేశంలో మనం ఎప్పటి నుంచో 1979 నుంచి జాగ్వార్ ఫైటర్ జెట్లను మనం వాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవి ఖచ్చితమైన లక్ష్యాలు, సుదూర లక్ష్యాలను ఛేదించగల యుద్ధ విమానాలు. తొలుత ఫ్రాన్స్, బ్రిటన్ వీటిని తయారు చేసినప్పటికీ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో మనం ఇక్కడ తయారీని కూడా చేపడుతూ ఉన్నాం. అయితే దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వస్తూ ఉన్నాము. తక్కువ ఎత్తులో ఎగురుతాయి, సుదూర లక్ష్యాలను ఛేదిస్తూ ఉంటాయి. కాబట్టి హెచ్ఏఎల్తో టైఅప్ పెట్టుకొని ఈ యుద్ధ విమానాలను స్థానికంగా కూడా తయారు చేస్తూ ఉన్నారు. కానీ యుద్ధ విమానాల్లో తరచుగా లోపాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే యుద్ధ విమానాలు అందించే సేవలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇతర దేశాలు, చాలా దేశాలు మొదట్లో తొలుత ఈ యుద్ధ విమానాలను వాడిన దేశాలన్నీ కూడా వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి, విరమించుకుంటూ ఉన్నాయి, వాటి సేవలను ఆపేస్తూ ఉన్నాయి. కానీ మనం మాత్రం ఇవి అందించే సేవలు బాగుంటాయి కాబట్టి తక్కువ ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, సుదూర లక్ష్యాలను ఛేదిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఇంకా అప్డేట్ చేసుకుంటూ వాటిని వాడుతూ ఉన్నాము. కానీ ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. అంబాలాలో మనం చూసాం, గత మార్చిలో అంబాలాలో ప్రమాదం చోటు చేసుకుంది. పైలట్ సురక్షిత
సురక్షితంగానే బయటపడ్డాడు. కానీ మొత్తం విమానం తుక్కు అయిపోయింది. మొత్తం విమానం అంతా కూడా పేలిపోయింది, కాలిపోయింది. ఇప్పుడు అది ఇదే ఏడాది ఒకే సంవత్సరంలో ఈ జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురవడం రెండోసారి. గతంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2016లో, 2017లో, 2018లో, 2019లో ఇంచుమించు సంవత్సరానికి ఒక ప్రమాదం అన్నట్టుగా ఈ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. కానీ చాలా ప్రమాదాల్లో మాత్రం పైలట్లు సురక్షితంగా తప్పించుకుంటూ ఉన్నారు, ఎస్కేప్ అవుతూ ఉన్నారు. కానీ ఈ ప్రమాదంలో మాత్రం పైలట్ మృతి చెందడం అత్యంత దారుణమైనటువంటి విషయం. కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటి, పైలట్ ఆ సమయంలో తప్పించుకోలేకపోవటానికి కారణాలు ఏంటి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ విమాన భాగాలు కొన్ని మీటర్ల దూరంలో శిథిలాల కింద పడిపోయాయి. ఎందుకు ఇది పేలిపోవాల్సి వచ్చింది అని గతంలో ఒక్కసారిగా మిడ్ ఎయిర్లో ఉండగా విమానం ఇంజిన్ ఆగిపోయినటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత మిడ్ ఎయిర్లో ఉండగా ఇంజిన్లో సాంకేతిక లోపాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో పైలట్లు సురక్షితంగా వాటి నుంచి ఎస్కేప్ అయ్యి ఆ తర్వాత పారాచూట్ నుంచి సురక్షితంగా కిందకు దిగిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి మాత్రం ఎందుకు ఈ ఫైటర్ జెట్ పేలిపోయింది, ఈసారి తలెత్తిన ప్రమాదం ఏంటి, ఈసారి పైలట్ ఎందుకు తప్పించుకోలేకపోయాడు అనే విషయంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణ జరుపుతూ ఉంది. ఒక్కసారిగా అక్కడ పంట పొలాల్లో, రాజస్థాన్లోని పంట పొలాలలో ఈ విమానం ప్రమాదానికి గురి కావడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు. నివాస ప్రాంతాలపై పడలేదు అని వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రమాదం నివాస ప్రాంతాలపై ఈ విమానం పడి ఉన్నట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. జాగ్వార్ యుద్ధ విమానానికి గాల్లోనే ఇంధనాన్ని నింపే సామర్థ్యం కూడా ఉంటుంది. అనేక సామర్థ్యాలు ఉన్నాయి, అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అందుకే భారత్ ఈ యుద్ధ విమానాన్ని వాడుతుంది. జాగ్వార్ యుద్ధ విమానానికి గాల్లోనే ఇంధనాన్ని నింపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఈ యుద్ధ విమానం కూలిపోయిందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఐఏఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ అన్ని భాగాలని కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1:25 సమయంలో, సుమారు 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బనోడా గ్రామంలోని పంట పొలాల్లో ఈ విమానం కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో పాటు స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఆ పంట పొలాలకి చుట్టుపక్కలే నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మనం గతంలో కూడా చూసాం, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ఒక ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన ఘటన కూడా మనం చూసాం. నివాస ప్రాంతాలపై విమానాలు కూలిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురి కావడం, అది పంట పొలాల్లో కూలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆ పంట పొలాల్లో ఉన్న రైతులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యున్నట్లయితే అది నివాస ప్రాంతాలపై కూలేది అనే భయాందోళన రాజస్థాన్లో ఆ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు తరచూ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదాలకు గురవుతున్నాయి, దాన్ని ఆధునికీకరిస్తున్నప్పటికీ ఎందుకు జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదాలకి గురవుతూ ఉన్నాయి అనే విషయంపై ఇప్పుడు ఐఏఎఫ్ దృష్టి పెట్టింది. మీరు చూడొచ్చు, అదిగో ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్నది జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికి ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఈ విమానంలో నుంచి అత్యంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుంది. సుదూరంలో ఉన్న లక్ష్యాలను తక్కువ ఎత్తులో వెళ్ళడం ద్వారా రాడార్ వ్యవస్థల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు రాడార్ వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో రాడార్ వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ వెళ్ళి సుదూర లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మొత్తానికి ఆపేయటం కంటే దీన్ని ఆధునికీకరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సైన్యంలో పొందొచ్చు అని భారత్ భావిస్తూ ఉంది. అందుకే ఈ విమాన సేవలను మనం ఇంకా పొందుతున్నాం. అయితే ఇప్పుడు గత మార్చిలో అంబాలాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు రాజస్థాన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జోధ్పూర్లో 2018లో ప్రమాదం చోటు చేసుకుంది. 2017లో అలహాబాద్లో మిడ్ ఎయిర్లో ఉండగా టెక్నికల్ సమస్య తలెత్తింది. 2018లో మధ్యలో ఉండగా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. 2016లో గోరఖ్పూర్లో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో టేకాఫ్ తర్వాత ఇంజిన్లో లోపం తలెత్తడంతో అప్పుడు ఈ విమానం కూలిపోయింది. ఇప్పుడు మరోసారి జాగ్వార్కు ప్రమాదం తలెత్తింది. పైలట్ చనిపోయాడు. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోవడం అత్యంత విషాదకరమైన ఘటన. ప్రస్తుతం ఆ పంట పొలాలలో విమాన శిథిలాలను ఐఏఎఫ్ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. बोला
गाँव में बढ़िया वो पसंद आ रहा है। तोड़ में बड़ी हो गए वो दे सब किक्रिया बिक्रिया सब बढ़ गया। हाँ हड़ में खेलने की खोज थी। हाँ टॉयलेट है ये लगे गांव की ट्रेन ना टेडी गिरली उमर बोला बे वो बसिनारे माता पर गाँव में बढ़िया वो बसिनारे चला है। आदमी बड़ा आ गया। अरे चलो